నేను 100 సార్లు చెప్తాను, నేను లెక్కలు చెప్పాను కాబట్టి గురువునని. రాగా చెప్పాలంటే నా దగ్గర నేను నేర్చుకోలేదు. అంటే ఎప్పుడు భయపడతాడు. ఉప్పిన సినిమా జరిగేటప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ ఎవరు అంటే విజయ్ సేతుపతి సార్ అంటాడు. విజయ్ సేతుపతి ఎందుకు చేస్తాడు అంటారు, ఆయన ఏం చేస్తాడని. అంటే హీ డ్రీమ్స్ బిగ్ అనమాట, ఎప్పుడు బిగ్ బిగ్ బిగ్. అంటే కష్టపడి విజయ్ సేతుపతి మాట్లాడితే ఆయన కనీసం ఈ చిన్న సినిమా, చాలా చిన్న ప్రాజెక్టు చేస్తారో తెలియదు. అంటే ఎందుకు చెప్తానంటే తర్వాత వెళ్ళాం, తను మాట్లాడేసరికి కన్విన్స్ అయిపోయాడు. తర్వాత ఉప్పిన తర్వాత ఎవరితో సినిమా చేస్తా అంటే రామ్ చరణ్. రామ్ చరణ్ ఏంట్రా, నేను ట్రై చేస్తా ఇంకా రంగస్థానం తర్వాత మాట్లాడలేదు. రామ్ చరణ్ నో రామ్ చరణ్. రామ్ చరణ్ ఓకే సరే, ఓకే రామ్ చరణ్ సరే మాట్లాడదాం అయితే. ఓకే నెక్స్ట్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. అరే నేనే థింక్ చేయలేదు, నేనే డ్రీమ్ చేయలేదు. ఏఆర్ రెహమాన్ గారు అంటే నువ్వు ఏఆర్ రెహమాన్ అంటే అసలు మాట్లాడము, నో సార్ వెళ్ళి మాట్లాడాము. సో ఈ కన్విన్సెస్ ది వీక్ డన్ ట్రూ. నెక్స్ట్ హీరోయిన్ జాహ్నవి కపూర్. అంటే ఎట్లా ఉంటుందండి, ఒకటి. నెక్స్ట్ శివరాజ్ కుమార్. ఏం మాట్లాడినా చాలా బిగ్ ఉంటుంది. బికాస్ వాడి సబ్జెక్టు, వాడి కాన్ఫిడెన్స్, వాడి సబ్జెక్ట్ కోసం కష్టపడే విధానం, అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ముందు ఆ స్క్రిప్ట్ మీద తనకున్న డిమాండ్, తనకున్న కాన్ఫిడెన్స్ చూసారు. ఆ కాన్ఫిడెన్స్ అంతటిని ఇంత డ్రీమ్ బిగ్ చేసేటట్టు ఆలోచించి చేస్తుంది. అండ్ విజయ్ ఆల్ ది బెస్ట్. అండ్ డార్లింగ్ చరణ్ ఆల్వేస్ లవ్ యూ. ఒక్కసారి వెళ్ళి తను కూర్చున్నాడు, అలా బాసేసి కూర్చుని, నేను కూర్చున్న సోఫాలో కూర్చున్నా, తను కథ విన్నాడు, విని డార్లింగ్ సినిమా చేస్తూ ఉన్నాడు. వెరీ సింపుల్, చాలా సింపుల్ అయిపోయింది. ఎంత సింపుల్ అయిపోయిందంటే అలా వెళ్ళడం, కూర్చోవడం, తన కథ చెప్పడం అని అంత నమ్మకం. విచ్ సో మచ్. ఇంత జర్నీ మా అందరికీ ఇంత ముందు రావడం కారణం మీరు, రవి గారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ నవీన్ గారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా నేను బయట ఉన్నప్పుడే ఇది అమెరికాలో ఫీల్ అయ్యాను. లోపల రాగానే ఇదంతా ఏపీ సిద్ధిగా ఉన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు అమెరికా వచ్చిన ఇంత ఆదరిస్తున్నందుకు, తెలుగు సినిమాని మీరు ఇంత కనెక్ట్ అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెరికా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి. నా 1 అనే సినిమా 1 నేను ఒక్కడిని కనెక్ట్ చేసి లేకపోతే ఇక్కడ నాకు ఇంకో సినిమా ఉండేది కాదు. ఆ విషయంలో మీరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గేమ్ చేంజర్ ఈ సినిమా సంబంధించి ముందు దిల్లా గురించి చెప్పాలి. నాతో మొట్టమొదటి సినిమా తీయడానికి ఇప్పుడంటే డైరెక్టర్స్ అందరికీ చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలంటే చాలా డౌట్ పడేవాళ్ళు. అలాంటి టైంలో నాకు సినిమా ఇచ్చి నాకు నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్. పాత మాట కానీ ఎంత తీసినా ఆయన రుణం తెచ్చుకోలేను ఈ జన్మలో నేను. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, లవ్ యూ. అండ్ శంకర్ గారు సార్, మీరు నాకు మొట్టమొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారు. నాకు మీరు, నేను ఫస్ట్ తీసుకున్న ఫిల్మ్ఫేర్ అవార్డు మీరే. మీ సినిమాలు చూస్తే పెరిగాం. అంటే నేను ఎప్పుడు తెలుగులో చిరంజీవి గారు ఎప్పుడైనా శంకర్తో హిందీ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు, నేను చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్ని. అప్పుడు ఏంటి, శంకర్ గారు ఒక సినిమా చేయొచ్చు కదా తెలుగులో, చిరంజీవి గారు చేయొచ్చు కదా అని మేము ఎప్పుడు ట్రై చేసేవాళ్ళం. ఎప్పుడవుతుందో ఆలోచించేవాళ్ళం. అలా ఒక్కసారి నాకు చరణ్ తెలుసా శంకర్ గారితో సినిమా చేస్తాను చెప్పగానే మీరు ఎంత ఆనందపడి గంత వేసారో మీకు తెలియదు. నాకు తెలిసి ఆ న్యూస్ మొట్టమొదటి నాకే చెప్పాడేమో చరణ్. నాకు తెలిసి ఈజ్ లైక్ చాలా ఆనందపడ్డాం. అండ్ థ్యాంక్ యూ సార్, ఈ సినిమా చేస్తున్నందుకు, తెలుగులో చేస్తున్నందుకు, విషయంగా చరణ్తో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సూర్య గారు, యాక్చువల్లీ మీ ఖుషికి నేను చాలా పెద్ద ఫ్యాన్. అంటే నేను పెద్దగా డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పెద్ద సినిమాలు చేయలేదు. రైటర్గా వచ్చి డైరెక్టర్గా అయిపోయాను. సో నేను ఒక 2-3 సినిమాలు పెట్టుకున్నాను డైరెక్టర్ అవడానికి. ఏంటి, ఏ సీన్ ఎలా తీయాలని. అందులో అప్పుడు సీడీలో మీ ఖుషి ఒకటి ముందుకి వెనక్కి వెళ్తూ ఉండేది, చేశాను అది తీశాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ. అండ్ ఇంకా అంజలి, మా ఊరు అమ్మాయి అంజలి. అండ్ ఈ సినిమా చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. తమ్మన్,
థ్యాంక్ యూ తమన్. నేను కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు ముందుకు వచ్చావు. నేను యూజ్ చేసుకోలేకపోయాను, కానీ నేను రెడీగా ఉన్నాను చేయడానికి. తను వచ్చాడు, ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తమన్. అండ్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు గేమ్ చేంజర్కి. అండ్ చరణ్ డార్లింగ్, ఎవరికి తెలియదు, నేను ప్రతి హీరోని సినిమా చేసినప్పుడు చాలా ప్రేమిస్తాను. ఆ సినిమా చేస్తాను బికాస్ ఒక సినిమా చేసినప్పుడు మా అనుబంధం 1 year 2 years ఉంటుంది. నాతో సినిమా చేసినప్పుడు 2-3 years ఉంటుంది. కానీ ఎప్పుడు సినిమా అయిపోయినా నేను ఎవరితోనూ కనెక్ట్ అయి ఉండను. రంగస్థలం అయిపోయినా కూడా ఆ అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒక హీరో చరణ్. హీస్ మై బ్రదర్. ఐ లవ్ హిమ్ మోర్ దాన్ ఎనీథింగ్. ఆ విషయం ఎప్పుడు మేము కాపాడుకుని వచ్చా, కానీ టెలింగ్ ద స్టేజ్ యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టం. మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రతిదీ డిస్కస్ చేస్తూనే ఉంటాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీకు ఒక రహస్యం చెప్పాలి. చిరంజీవి సార్తో కలిసి నేను ఈ సినిమా చూశాను, గేమ్ చేంజర్. సో ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను మీకు. ఫస్ట్ హాఫ్ ఆసమ్, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్, మీరు నమ్మండి. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్, ఫినామినల్. నేను మళ్ళీ శంకర్ గారి సినిమాలు జెంటిల్మెన్, భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేసిన సినిమాని. రంగస్థలం సినిమాకి నేను కంపల్సరీ నేషనల్ అవార్డు వస్తాను, వస్తుంది అనుకున్నాను చరణ్కి. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేశాం. సో బట్ ఈ సినిమా క్లైమాక్స్, తన ఎమోషన్ చూసినప్పుడు నాకు మళ్ళీ అదే ఫీలింగ్ కలిగింది. యాక్చువల్లీ మోర్ దెన్ తను ఎంత బాగా చేశాడు అంటే డెఫినెట్లీ హీ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చరణ్కి. అండ్ లవ్ యూ ఆల్. ఏమైనా మర్చిపోతే ఏమనుకోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.